హాయ్ ఫ్రెండ్స్. చాలా రోజులవుతుందని డీమార్ట్‌కి వెళ్లి సరుకులు తీసుకొద్దాం అన్నట్టు వెళ్ళానండి. అలాగే వెళ్ళాను కదా అన్నట్టు వీడియో తీశాను. కొత్తగా ఏమొచ్చాయా అని డీమార్ట్‌లో చూసానండి. ఏవైనా కొత్తగా వస్తే నేను ఇంటికి తీసుకొచ్చేసుకుంటానండి. అంటే డీమార్ట్‌లో ప్రతిసారి ఒక 1 మంత్, 2 మంత్స్‌కి అలా కొత్తగా వస్తున్నాయి. అంటే 1 మంత్, 2 మంత్స్ కూడా టైం పట్టదనుకోండి. వీక్లీ వన్స్ వస్తూనే ఉంటుండొచ్చు. కాకపోతే నేను వెళ్ళేది 1 ½ మంత్‌కి ఒకసారి అలా వెళ్తుంటాను. వెళ్ళినప్పుడు నాకక్కడ కొత్తగా ఏమన్నా అనిపిస్తే వాటిని తీసుకోవడం అలాంటివి చేస్తున్నాను. ఇంట్లో ఎన్ని పెట్టినా నాకు తక్కువే అనిపిస్తుందండి. అందుకని నాకేది కొనాలనిపించినా, ఏది కొంచెం వెరైటీగా అనిపించినా వెంటనే నేను తీసేసుకుంటుంటానండి. అంటే తీసేసుకోవాలని కాదు, దాన్ని చూస్తే ఎందుకో కొనాలనే ఫీలింగ్‌కి ఎలాగో తక్కువ బడ్జెట్‌లోనే ఉంటాయి కదా అన్నట్టు కొంటాం. ఎందుకంటే ఇన్ని ఇన్ని దగ్గరలో తిరుగుతుంటాం కదండీ మనం సిటీలో. కానీ కొంచెం డీమార్ట్ ఒకటి కొంచెం రీజనబుల్‌గా అనిపిస్తుంది. ప్లస్ లో కాస్ట్ ప్రైస్‌లో ఉంటాయి కాబట్టి తక్కువే కదా ప్రైస్ అనే విధంగా మనం కొనాలని అనుకుంటాం. కానీ ఎంత రేటున్నా అన్నీ కొనేయడం అని కాదు నేను చెప్పేది. ఒకవేళ మనకు ఖచ్చితంగా నచ్చింది కొనొచ్చు. ఖచ్చితంగా కొనాలి అనే రూల్ ఏం లేదండి. ఈ విధంగా ఈ కంటైనర్ బాక్స్‌లు, ఈ స్టోరేజ్ బాక్స్‌లనేవి చాలా బాగా యూజ్ అయితాయండి డీమార్ట్‌లోవి. మళ్ళీ మనకి బడ్జెట్ రేంజ్‌లో ఉంటాయి. అంటే బడ్జెట్ రేంజ్‌లో కావాలనుకుంటే ది బెస్ట్ అండి ఇది. లంచ్ బాక్సెస్ వెరైటీగా రావడము, తర్వాత క ఏమంటారు స్టోరేజ్ బాక్సెస్ కూడా వెరైటీగా ఇక్కడ డీమార్ట్‌లో బాగా కనిపిస్తూ ఉంటాయండి. అంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ అందరూ అన్ని క్లాసెస్ అంటే ఏమంటాం అందరూ కొనే విధంగా ఉంటాయండి ఇక్కడ డీమార్ట్‌లో. ఏ వెరైటీకి ఆ వెరైటీ చెప్పడానికి ఏముండదండి. కొత్తగా ఏమున్నాయా అని చూస్తే నాకు పెద్దగా ఈసారి కొత్తగా స్టాక్ ఏమొచ్చినట్టు అనిపించలేదండి. కొన్ని కనిపించాయి. నాకు కనిపించిన వరకు నేను వీడియో తీయడానికే ట్రై చేశానండి. ఈ లంచ్ బాక్సెస్ బాగున్నాయి. తర్వాత ఈ కంటైనర్స్ చాలా వచ్చాయండి. చిన్న చిన్న లంచ్ అంటే పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి ఇవేమో కానీ నాకెందుకో ప్లాస్టిక్ పెద్దగా వాడాలనిపించదండి. ఈ మధ్యన నేను ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేసి మొత్తం స్టీలే వాడుతున్నానండి. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ వాడిన తర్వాత దాని పైన ఒక లేయర్ లాగుంటుంది. అందులో మనం పెట్టిన హీట్‌కి దానికొచ్చిన ఆవిరిలోంచి అందులో ఏదో డ్రాప్ పడుతున్నట్టు అనిపిస్తుంది. అందుకే లంచ్ బాక్సులు కొనాలంటే భయమేస్తుందండి. అందుకే స్టీల్‌వయితే బెటర్ అండి. మనం కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అందుకని నేను లంచ్ బాక్సులు మాత్రం ప్లాస్టిక్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి. అంటే ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి నచ్చితే వాళ్ళు చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ చేసేవాళ్ళుంటే కొంతమంది ప్లాస్టిక్ గూడా చేస్తారు. ఈ కంటైనర్ అనిపించిందండి. రూ. 99 నా 8 సైడ్స్ వచ్చాయండి. అందులో నేను ఏమంటారు జీడిపప్పు, బాదం, చియా సీడ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి బావుంటుందన్నట్టు ఆ పైన కంటైనర్ ఒకటి తీసుకున్నాను రూ. 99. ఇవన్నీ బాటిల్స్ కడగడానికి కొత్తగా వచ్చాయండి. బావుంది. ఇవన్నీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కానీ దీన్ని మెయింటైన్ చేయాలి. నా వల్ల కాదు. కాబట్టి నేను తీసుకోవడానికి ఇష్టపడలేదు. కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకొని మెయింటైన్ చేస్తారు బావుంటుంది. అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి. ఇది గూడా మనం డైనింగ్ టేబుల్ పైకి అలా పెట్టుకోవడానికి బడ్జెట్‌లో రూ. 99కి రూ. 99 కదా అన్నట్టు తీసుకుంటుంటాం మనము. అంతే అండి. ఇవేమో స్పూన్స్ స్టోర్ చేసుకోవడం, లేదంటే పెన్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి గూడా చాలా బావుంటాయండి. ఇవి కూడా అవే అండి. స్టోర్ పర్పస్ యూజ్ చేసుకోవడానికే అండి. ఇవి డైనింగ్ టేబుల్ పైకి అలా చాలా బావుంటాయండి. ఈ బకెట్స్ కూడా అంటే హై రేంజ్, లో రేంజ్, మీడియం రేంజ్ ప్రతి రేంజ్‌కి ఒక్కొక్క మోడల్స్ ఉన్నాయండి ఇందులో. ఇది లేదు, ఇది ఉంది అని అనకుండా డ్రెసెస్ ఉంటాయి, కిచెన్ ఐటెమ్స్ ఉంటాయి, స్టోరేజ్ ఐటెమ్స్ ఉంటాయి, బకెట్స్ ఉంటాయి, డస్ట్ బిన్స్, బెడ్ షీట్స్, బ్యాగ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలక్ట్రానిక్ ఐటెమ్స్ కూడా ఉంటాయండి. చైర్స్ దగ్గర నుంచి ప్రతీదీ ఈ డీమార్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయండి. మనం ఒక్కసారి వస్తే ఒకే దగ్గర అన్నీ తీసుకొని వెళ్ళే విధంగా డీమార్ట్‌లో మనకు అవైలబుల్ ఉంటాయండి. ఈజీగా తీసుకొని వెళ్ళొచ్చండి మనము. ఎవరైనా కొత్తగా రూమ్ పెట్టాలనుకున్న వాళ్ళు కానీ, తర్వాత కొత్త ఇంటికి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు గానీ, లేదంటే వేరే ప్లేస్‌కి వెళ్తున్నామని, అన్నీ ఒకే దగ్గర మనకు ఐడియా లేకున్నా సరే జస్ట్ ఇందులోకి వెళ్తే ఆటోమేటిక్‌గా మనకు ఐడియాలొచ్చేస్తాయండి. అన్ని వెరైటీస్ ఉంటాయి గాబట్టి, ఒకటి తీసుకుంటుంటే ఇంకోటి గుర్తు లేకున్నా సరే అందులోకి వెళ్తే మనకు ఆటోమేటిక్‌గా గుర్తనేది వచ్చేస్తుందండి. తీసేసుకుంటాం మనకు తెలియకుండానే. అన్ని వెరైటీస్ ఉంటాయి. నేనొకటి డస్ట్‌బిన్ కోసం ఒక బ్యాగ్ తీసుకున్నానండి. తర్వాత ముందుకు వెళ్ళానండి. కొన్ని మగ్స్ లేవు. ఒకసారి మగ్స్ చూద్దామని మగ్స్ కూడా తీసుకుందామని చిన్న బకెట్ ఒకటి, ఒక 2 మగ్స్ తీసుకున్నానండి. తర్వాత అటునుంచి అటే కొంచెం ముందుకు వెళ్తూ మిగతా ఐటెమ్స్ కూడా మీకు చూపించాలి కదా! అందుకని
ఇవన్నీ ఆనియన్స్ పెట్టుకోవడానికి అలాంటి వాటికి చాలా బాగుంటాయండి. తర్వాత అవి అయిపోయిన తర్వాత ఇప్పుడు బట్టల బ్రషెస్, తర్వాత ఇవన్నీ ఏమంటారు సోపువి, తర్వాత హ్యాండ్ వాష్‌వి, ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్‌వి ఉన్నాయండి ఇక్కడ. దేనికి దానికి సరిపోయేటట్టుగా ఉన్నాయి. ఇవన్నీ పిల్లలకు మనం జ్యూసు చేస్తుంటాం గదండీ! స్కూల్‌కి పెట్టడానికి అందులో ఇందులో ఒలిగిపోతుంది అనుకుంటాం కదా! ఇలాంటివి బెటర్ అండి. కాకపోతే ఇవి టప్పర్ వేర్‌లా ఉన్నాయి గానీ ప్యూర్ టప్పర్ వేర్ అయితే కాదండి. చూసి కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కోవచ్చండి. అంతే తప్ప పర్టిక్యులర్‌గా కొనుక్కోవాలని కాదు. ఇది ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇంట్లో పెట్టుకోవడానికి కొంచెం గ్రీనరీ ఉండాలని కొంచెం ట్రై చేసేవాళ్ళుంటారు గదండీ! అలాంటి వాళ్ళ కోసం ఈ ప్లాంట్స్ అనేటివి ఇంట్లో అందంగా మెయింటైన్ చేసే వాళ్ళకి సరిపోవడానికి ఇవి యూజ్ చేస్తారు కదండీ! ఇవి గూడా చాలా బడ్జెట్‌లో వచ్చేస్తాయి. పెట్టుకోవడానికి చూస్తే గూడా ఇల్లు చాలా అందంగా అనిపిస్తుంది. ఎవరైతే ఇండోర్ ప్లాంట్స్ అదే ఇంట్లో పెట్టుకోవడానికి వాళ్ళు వాటికి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇవన్నీ మొక్కలు పెట్టుకోవడానికి తొట్టిలు, దాన్ని స్ప్రే చేయడానికి స్ప్రే బాటిల్స్ రకరకాలున్నాయండి. ఇందులో గూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయండి. మనం కొంచెం టైం పెట్టుకొని వచ్చేస్తే తీరిగ్గా చూసుకోవచ్చు. ఎంతసేపు చూసినా మనకి విసుగు రావడమే తప్ప, మనకి చూడ్డానికి మాత్రం అన్ని వెరైటీస్ ఉంటాయండి నిజంగా. ఎంతసేపు జూసినా మనకి ఇంకా కొంచెం ఇంకా ఏముంది, ఇంకా ఏముంది అనే క్యూరియాసిటీ తోటి ఇంకా చూస్తూనే ఉంటామండి. ఇవన్నీ గ్లాస్ ఐటెమ్స్. నేను ఎప్పటినుంచో గ్లాస్ ఐటెమ్స్ కోసం తిరుగుతా ఉన్నానండి. కాకపోతే గ్లాస్ ఐటెమ్స్ పైనొచ్చే మూత మాత్రం నాకస్సలు నచ్చట్లేదు. ఈ మూత నచ్చింది. నాకు ఈ టైప్‌లో కావాలి. ఇలాంటివి కొంచెం పెద్ద సైజులో కావాలి గానీ, ఆ టైప్ అన్నప్పుడు దొరకవండి నాకు పైనంగా. వేరే మూత వచ్చేస్తుంది. చూడండి ఇలా వస్తుంది. మధ్యలో గ్లాస్ ఉంటది. పక్కన సైడ్‌కి వుడ్‌తో ఉంటుందండి. ఆ విధంగా మనం కడిగినప్పుడు వాటర్ వచ్చేసి అది పాడైపోతుంది. అందుకే నాకు తీసుకోవాలనిపించలేదండి. ఇవేమో దేవుని సామాగ్రి ఐటెమ్స్ అండి. బ్రాస్ ఐటెమ్స్. రూ. 74 ఉన్నాయి. రూ. 83 ఉన్నాయి. రూ. 99 ఉన్నాయి. రూ. 119 ఉన్నాయి. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి వాటి ప్రైజెస్ అనేవి డిపెండ్ అయి ఉన్నదండి. ఇదొక్క ప్లేట్ రూ. 249 అంట అండి. ఒక గ్లాస్ ఇది దేవుడి పర్పస్ మాత్రమే చాలా బావుంటుందండి తీసుకోవడానికి. లంచ్ బాక్సెస్ నేనన్నా కదండీ ఇందాక. ఇలాంటి స్టీల్‌వయితే మనం ఎలా వాడినా రఫ్ అండ్ టఫ్‌గా వాడుకోవచ్చు. పిల్లలకి గూడా హెల్తీ ఉంటుంది. ప్లాస్టిక్ వాటిలో వేడివి పెట్టినా అది కరిగి పిల్లలకి ఏదో అయితదనే టెన్షన్ లేకుండా మనకి స్టీల్ బాక్సెస్‌లో అనుకోండి ఎంత వేడి పెట్టినా, ఏం పెట్టినా మనకి పిల్లలకి హెల్త్‌కి ఎలాంటి ఇబ్బంది కలగదు. మనం కడుక్కోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ వాడుకోవడానికి గూడా చాలా బావుంటుందండి. కానీ ప్లాస్టిక్ బాక్సెస్‌కి అలాంటి ఫెసిలిటీ ఉండదని నాకెందుకో అనిపిస్తుంది. అలా అని ప్లాస్టిక్ వాడొద్దని నేను అనట్లేను. కొంచెం చూసి మంచి కాస్ట్ పెట్టి ఉండే వాటిని తీసుకొని వాడుకోవచ్చండి. ఇది మన బడ్జెట్‌కి తగ్గట్టుగా ఉంటుందన్నట్టు చెప్తున్నానంతే. ఇవన్నీ బౌల్స్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ అంటే కొంచెం వెరైటీగా వచ్చాయి. ఇందాక చూసిన బ్రాస్ ఐటెమ్స్ కలర్ టైప్‌లోనే ఉన్నాయండి. ఇవన్నీ గ్లాసెస్, తర్వాత ప్లేట్స్, చిన్న చిన్న బౌల్స్, జాలీలు, తర్వాత టిఫిన్ ప్లేట్స్ ఉన్నాయండి. తర్వాత మనం రైస్ పెట్టుకొని తినడానికి ఉండే పెద్ద ప్లేట్స్ ఉన్నాయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్‌లో ఉన్నాయి. డిజైన్ ఉన్నదొకటి, డిజైన్ లేనిది ఒక టైపు, డిజైన్ ఉన్నది ఒక కాస్ట్, డిజైన్ లేనిది ఒక కాస్ట్ అలా వివిధ రకాల ప్లేట్స్ అనేటివి కింద ఉన్నాయండి. ఇంకా స్టాక్ అయిపోయిందని గూడా చెప్పారు వాళ్ళు. మా ఫ్రెండ్ కావాలని చూస్తా అన్నట్టు చూసింది. కానీ తనకు నచ్చింది. కానీ పైన డిజైన్ రావడం వల్ల తనకి తీసుకోవాలని అనిపించలేదు. ఇంట్లోకి స్పూన్స్ మనం ఎన్ని తీసుకొచ్చినా తక్కువేనండి. నేనైతే ఇప్పటికి ఎన్ని స్పూన్స్, ఎన్ని స్పోక్స్ తెచ్చానో తెలీదండి. తెస్తానే ఉన్నాను, అయి పోతానే ఉన్నాయి. ఎటు పోతుందనేది తెలియనే తెలీదు. కాకపోతే ఆ విధంగా అయిపోతూనే ఉంటాయి ఇంట్లో. ఎన్ని తెచ్చినా తిడుతూనే ఉంటారు. మళ్ళీ నేను తెస్తానే ఉంటాను. ఆ విధంగా అయిపోతుంటాయండి ఎందుకో. మీ ఇంట్లో కూడా అలాగే అయిపోతాయా? నాకే అలా అయిపోతాయా తెలీదండి. కాకపోతే ఎన్ని తెచ్చినా సరిపోవండి. అవి ఎక్కడికి పోతున్నాయనేది మాత్రం ఇంతవరకి నాకు తెలియట్లేదు. తర్వాత గ్లాసెస్ గూడా చాలా వెరైటీగా ఉన్నాయి. ఒక 2, 3 తీసుకుందాం అన్నట్టు చూసాను. తర్వాత ఇక్కడ చిన్న బౌల్స్ ఉన్నాయి. అయితే చాలా బావున్నాయి. గ్లాసెస్ గూడా చిన్న చిన్న క్వాంటిటీలో బావున్నాయండి. ఇవన్నీ కుక్కర్ ఐటెమ్స్ అండి. కుక్కర్ ఐటెమ్స్ అంట బడ్జెట్‌లో బావున్నాయండి. తీసుకోవచ్చు. 3 పీస్ సెట్స్ ఉన్నాయండి ఇక్కడ లాస్ట్‌లో. అవి 2599 ఏమో చెప్పారండి వాళ్ళు. 3 పీసెస్ వస్తాయని చెప్పారు. నాకు అనిపిచ్చింది. స్టవ్స్ గూడా చూసామండి. తర్వాత స్టవ్ ఏమో 1899కి 2 బర్నర్ స్టవ్ అనేది ఒకటుందని చెప్పారండి.
తర్వాత ఇంకేందో కాస్ట్ చెప్పారు అంత గుర్తుకు లేదండి. తర్వాత ఈ చెప్పులు చూద్దాం అన్నట్టు వెళ్ళాను. బయట ఎవ్వరు చూడు ఇవే వేస్తున్నారండి. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కాకపోతే ఏమన్నా మంచిగా అనిపిస్తాయా? ఏమన్నా కొత్త వెరైటీ ఉన్నాయా? అని చూడ్డానికలా వెళ్ళామండి. కాకపోతే అందరు కామన్‌గా ఇవే వేస్తున్నారండి. పెద్ద డిఫరెంట్ ఏం లేదు. ఏమన్నా కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చేవి ఉంటే తీసుకోవచ్చు. తీసుకోవద్దని నేను అనట్లేను. వీడియో అంటే అన్నీ కామన్ ఉన్నాయని తప్పుగా అనుకోకండి. అందరూ బయట వేసే విధంగానే ఉన్నాయి. పెద్ద డిఫరెంట్ ఏం లేవన్నట్టే అన్నాను గానీ, ఈ వీడియోలో నేనేమన్నా తప్పుగా అనింటే స్కిప్ చేయండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్. బాయ్.